కమ్ ఇన్. నువ్వా? సారీ, మీరా? నువ్వా మీరా ఏదో ఒకటి ఫిక్స్ అవ్వు. క్లాస్మేట్ నిత్యాకి డిస్కనెక్ట్ అయ్యి హెచ్ఆర్ నిత్య కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఐఎమ్ సారీ. నీ సర్టిఫికెట్స్ లేకపోయినా ఓన్లీ మేనేజర్ రికమెండేషన్తో నేను వాకిన్కి రానిచ్చాను. మీకు ఇంత గోల్డెన్ ఆపర్చునిటీ ఇస్తే ఇంటర్వ్యూకి ఇలానే వచ్చేది? కొంచెమైనా ఫార్మల్గా రావాలనిపించలేదా? అన్ని రౌండ్స్ క్లియర్ చేసి లాస్ట్కి హెచ్ఆర్ రౌండ్కి వస్తాను అనుకుంటే ముందే మంచిగా రెడీ వచ్చేవాడిని. అంటే మీకు మీ మీద కాన్ఫిడెన్స్ లేదా? లేదు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే హెచ్ఆర్తోనే మీకు కాన్ఫిడెన్స్ లేదని ఇంత క్లియర్గా చెప్తున్నారు. సో దట్ మీన్స్ యు ఆర్ ఐదర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద జాబ్ ఆర్ చాలా స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నారు. ఉద్యోగం అంటే నాకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉంది, కానీ అది కావాలనే తపన లేదు నాకు. అందుకే అబద్ధం ఇచ్చే కాన్ఫిడెన్స్ కన్నా నిజం ఇచ్చే కంఫర్టే నాకు ఎక్కువ. నేను ఈ జాబ్ నీకు ఎందుకు ఇవ్వాలి? బికాస్ ఐఎమ్ ఏ హార్డ్ వర్కర్. ఈ కంపెనీ ప్రోగ్రెస్ కోసం చాలా కష్టపడతాను. ఇన్ఫ్యాక్ట్ నా లైఫ్ అంతా డెడికేట్ చేస్తాను. కానీ అన్నిటికీ మించి అబద్ధాలు కూడా బాగానే చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ నన్ను నేను బాగా మోసం చేసుకోగలుగుతాను. అంటే ఇక్కడ మేము అబద్ధాలు చెప్తే జాబ్ ఇస్తాం అనుకుంటున్నావా? నిజాలు చెప్తే ఇస్తారా? వెరీ స్మార్ట్. యూ సెలెక్టెడ్. హో, థ్యాంక్ యూ. మీ ఆఫర్ లెటర్ మీకు మెయిల్లో 2 daysలో పంపుతాము. బీ కాన్ఫిడెంట్. ఓకే. మన కంపెనీలో 15 మెంబర్స్ రిజిగ్నేషన్ లెటర్ ఈమెయిల్లో పెట్టారు, తెలుసా? అవునా? నాకు తెలీదు. ఇంత సడన్గా వీళ్ళందరూ ఎందుకు రిజైన్ చేశారని మేనేజర్ ఎంక్వైరీ కమిటీ వేశారు. అండ్ ఇవి ఆ ఎంక్వైరీ రిపోర్ట్. ఓకే. వీళ్ళందరూ రిజైన్ చేయడానికి నువ్వే రీజన్ అని తెలిసింది. ఒక ఎంప్లాయీ కంప్లైంట్ కూడా చేశారు. అయితే నేను జాబ్లో తీసేస్తారా? ఇంత ఇంట్రెస్ట్ లేని వాడివి అసలు జాబ్లో ఎందుకు జాయిన్ అయ్యావు? జాబ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, కానీ దాంతో అటాచ్మెంటే లేదు. ఓకే, ఐ గెట్ ఇట్. నువ్వు అసలు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు, దీని వెనకాల రీజన్ ఏంటో నాకు తెలుసు. ఐ డిడ్ అ బ్యాక్గ్రౌండ్ చెక్. బ్యాక్గ్రౌండ్ చెక్కా? ఎస్. ఎందుకు? ఊహ తెలిసే ఏజ్లో ఫాదర్ చనిపోయారు. కష్టపడి చదివి జాబ్ దొరికే టైంలో రిసెషన్ వల్ల నీకు కావాల్సిన జాబ్ దొరకలేదు. ఆ ట్రయల్స్లో ఉన్నప్పుడు మీ మదర్ చనిపోయారు. నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను వదిలేసింది. ఆ డిస్టర్బెన్స్లో నీ సర్టిఫికేట్స్ నువ్వు చించేసుకున్నావు. ఓకే, ఐ గెట్ ఇట్. ప్రతి ఒక్కరికి లైఫ్స్లో అప్స్ అండ్ డౌన్స్ అంటూ వస్తూ ఉంటాయి. అలా అని చెప్పి నువ్వు పాస్లోనే ఉండి నువ్వు కష్టపెట్టుకోవడం కరెక్ట్ కాదు. నేను ఆ సర్టిఫికేట్స్ ఫ్రస్ట్రేషన్తో కాల్చలేదు, లైఫ్ నాకు ఇచ్చిన ఫ్రీడమ్తో కాల్చాను. నువ్వు ఈ విషయం ఇంకెవరికైనా చెప్పు, నమ్ముతారేమో, కానీ నాకు మాత్రం చెప్పకు. నాకు నీ గురించి తెలిసినంత వరకు ఇంకెవరికి తెలీదు. నా గురించి అసలు నీకేం తెలుసు? ఎలా తెలుసు? ఏం తెలుసో ఎలా తెలుసో కాదు, ఎందుకు తెలుసో అడుగు, చెప్తా. ఓకే, ఎందుకు తెలుసు? ఒక స్పెషల్ అకేషన్ చూసుకొని ఈ విషయం చెప్దాం అనుకున్నాను, కానీ ఇలా చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. అట్లీస్ట్ ఈ విషయం చెప్పాక నువ్వు నీ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటికి వస్తావేమో, చూద్దాం. ఐ లవ్ యూ. ఇప్పుడైనా నువ్వు నీ రెస్ట్లెస్నెస్ నుంచి బయటకు వచ్చి లైఫ్ని కొంచెం సీరియస్గా ప్లాన్ చేసుకో. మన లైఫ్ గురించి నేను చూసుకుంటాను. కాఫీ తాగుతాము? మే ఐ కమ్ ఇన్, మ్యామ్? యా. మొన్న మీటింగ్లో మీరు చాలా రెక్లెస్గా మాట్లాడారని మీ మీద కంప్లైంట్ వచ్చింది. నన్ను నువ్వు ఇక్కడ ఇవాళ ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉంటావు అంటే బహుశా నీ ఆన్సర్ చేసేవాడినేమో. 5 years డౌన్ ద లైన్ నువ్వు ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు అంటే నా దగ్గర ఆన్సర్స్ లేవు. ఫ్యూచర్ గురించి ఆలోచించే వీళ్ళ మధ్య బహుశా నేను పని చేయలేనేమో అనిపించింది. అందుకే మానేస్తానని చెప్పాను. హరెల్స్ మీరే నన్ను పీకేస్తారని చెప్పాను. మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగింది మీరు ఫ్యూచర్ గురించి ప్రెడిక్ట్ చేయగలరో లేదో అని కాదు. కమింగ్ 5 yearsలో మీ ఫ్యూచర్ వైజ్ ఎలా చూసుకుంటున్నారు అండ్ ఎక్కడ ఉండాలనుకుంటున్నారని. కంపెనీ పైకి పాకి ఇక్కడే పాతుకుపోవాలని లేదు నాకు. ఏదో పొట్టకూటి కోసం
ఈ ఉద్యోగం చేస్తున్నాను. 5 years అయినా 10 years అయినా నా ఆన్సర్ అదే. ఓకే, యూ మే లీవ్. థ్యాంక్ యూ. బై ద వే, యా, సీనియర్స్తో కొంచెం హంబుల్గా ఉండడం నేర్చుకో. షూర్. ముందుగా నేను మీకు 2 things క్లియర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను డిప్రెషన్లో లేను. రెండోది, మీరు చెప్పిన ఐ లవ్ యూలో నేను ఐ దగ్గర ఉండిపోయాను, యూ దాకా రాలేదు. దాన్ని తెలుసుకుందామనే, నన్ను నేను కలుసుకుందామని నా తపన. అది మీరు డిప్రెషన్ అనుకుంటే నేనేం చేయలేను. ఐ ఫీల్ లైక్ యూ డోంట్ ఈవెన్ నో అబౌట్ మీ. ఇప్పుడు అర్థమైంది. వీళ్ళందరికీ ఇలాంటి మాటలు చెప్పే కదా రెసిగ్నేషన్ ఇప్పించావు, కన్ఫ్యూజ్ చేసి. నేను ఎవరిని కన్ఫ్యూజ్ చేయలేదు, అండ్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారని కూడా నేను అనుకోను. నువ్వు ఎంత ట్రై చేసినా నేను మాత్రం ఇన్ఫ్లుయెన్స్ కాను. అట్ ద సేమ్ టైం నువ్వు మారి నీ లైఫ్ని సీరియస్గా ప్లాన్ చేసుకునే వరకు నేనేం వదిలేదు. నాకెందుకో మీరు మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. సరే కానీ, ఇంతకీ నా జాబ్ ఉందా పోయిందా? ఈ అపాలజీ లెటర్ మీద సైన్ చేసి మేనేజర్కి వెళ్ళి సారీ చెప్పండి. మీ జాబ్కి ఏం కాకుండా నేను చూసుకుంటాను. అదేంటి, మీతో మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడికి ఆడాడట్లేదు, కాసేపు అలా వాకింగ్కి వెళ్ళి వస్తాను. హలో అభయ, అపాలజీ లెటర్ ఏం చేసావు? ఇదిగో అపాలజీ లెటర్ సార్. మీకు, మీ కంపెనీకి, అదిగో మీ హెచ్ఆర్కి పెద్ద అపాలజీ సార్. పిచ్చెక్కిందా నీకు? భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ గీతాన్ని నేను స్మరిస్తే పద్యం, అరిస్తే వాద్యం, అనల వేదిక ముందు అస్ర నైవేద్యం. లోకాలు భవభూతి శ్లోకాలు, పరమేష్టి జూకాలు నా మహోద్రేకాలు. నా ఊహ చాంపేయమాల, రసరాజ్యఢోల, నా ఊళ కేదారగౌళ. పెట్రోల్ ఖర్చులు కూడా డబ్బులు లేవు, మళ్ళీ ఇదొక సొసైటీ. హే, ఎవరు నువ్వు? ఇక్కడేం పని నీకు? హలో, నేను నీ గురించి వెతుక్కుంటే ఇక్కడ వస్తే పారిపోతావేంటి? నేనేం పారిపోవట్లేదు, అలా వాకింగ్కి వెళ్తున్నాను. లాస్ట్ టైం కూడా ఇలానే వాకింగ్ అని చెప్పి కనపడకుండా వెళ్ళిపోయావు. నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నీకు జోక్గా ఉందా? చెప్పు. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. ఇంకో 3 daysలో నా పెళ్ళి. ఇప్పటికైనా ఇవన్నీ వదిలేసి నాతో పాటు వచ్చాయి. మా పేరెంట్స్తో నేను మాట్లాడతాను, అండ్ వాళ్ళే నీకు మంచి జాబ్ చూసి పెడతారు. నీకెంత చెప్పినా వేస్ట్ కదా. గుర్తుపెట్టుకో, ఇంకో 3 daysలో నా పెళ్ళి. ఇవాళ ఈవినింగ్ వరకు నీకు టైం ఇస్తున్నా, తర్వాత నీ ఇష్టం. ఇక్కడ ఈ సొసైటీ తలుచుకుంటేనే మనుషులు వస్తారన్నో, తలుచుకుంటేనే వచ్చిందా? ప్రైవసీ లేదు, పాడలేదు, ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు. తొక్కలో సొసైటీ.